హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల వేపుడు. కోడిగుడ్లతోటి మీరు ఎన్నో రకాల వంటకాలు చేయొచ్చు, కానీ ఈ రెసిపీ మాత్రం చాలా టేస్టీ అండ్ క్విక్గా అయిపోతుంది. దీనికి ముందు మన ఇంట్లోకి సరిపడే కోడిగుడ్లను తీసుకొని వాటిని ముందుగా ఉడకబెట్టుకొని వాటి మీద ఉండే పెక్కును తీసేసుకోవాలి. ఇలా ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్కి ఫోర్కుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన కర్రీ చేసేటప్పుడు ఈ ఎగ్స్లోకి కర్రీ వెళ్ళి గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఘాట్లు పెట్టిన కోడిగుడ్లను పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వీటిలోకి మీడియం సైజువి 4 ఉల్లిపాయలు పడతాయండి దీనిలోకి. ఆ తర్వాత 5 పచ్చిమిర్చి కట్ చేసుకునేవి వేసుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలను, ఒక యాలాకు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును, 1 టీ స్పూన్ గసగసాలను, 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, ఒకవేళ ధనియాల పొడి లేకపోతే మీరు ధనియాలను కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్నాక వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్టును పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పెక్కు తీసుకున్న కోడిగుడ్లను ఈ ఆయిల్లోకి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 5-6 జీడి పలుకులను కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టును ఈ ఎగ్స్లోకి వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కు పట్టేంత వరకు కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి కొద్దిగా కరివేపాకును, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్ల వేపుడు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.